So shoulder, yes, clockwise, anti-clockwise, then medial. So ఇది ఇంత చేసాం మనము. Then coming to the neck rotations, clockwise, anti-clockwise, slowly clockwise, anti-clockwise, yes, then lateral rotations, ఇలా వస్తుంది. All one after the other. Daily what we are doing, the same things. Three, 4, 5, 6. So once we are done with this thing, we have to do elbow thing and wrist rotations, clockwise, anti-clockwise. Then coming to the hip rotations, clockwise, anti-clockwise. Yes. So once we are done with the hip rotations, we have to do hip flexion, other leg hip flexion, hip extension, other leg hip extension. Yes. Then hip lateral. Yes. Other side hip laterals. So same things we are doing daily. So ఒక routine set అవ్వాలి అని we are doing that one. Then coming to the knee rotations, clockwise, anti-clockwise, and ankle rotations, clockwise, anti-clockwise, clockwise, anti-clockwise, up and down, and toes, this side toes. So now, today, అంటే వార్మప్స్ చేద్దాము, అంటే లిటిల్ మోర్ వార్మప్. That is 1 minute of jog we will do. After doing this one, we will be doing knee strengthening exercises. So knee ki osteoarthritis ఇలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి knee separate గా knee strengthening exercises మనం ఈరోజు చేద్దాం. ఓకే. Come on, push yourself a little more. Oof. So 5 minutes, 5 seconds. Yes. Yes. Great. Good morning, Padmaja Garu. Good morning. Good morning, ma'am. Okay. So today we are doing knee strengthening exercise. Yes. Knee strengthening exercise. So first, so నాకు ఇది ఉంది కాబట్టి I have taken this one. రోల్ అవసరం రాలేదు, అదర్వైజ్ రోల్ చేసుకున్న వాళ్ళు ఇది వద్దు అని ఇది పెట్టుకోవచ్చు రోల్ని. ఓకే. సో మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని సో మనము చేసేటప్పుడు ఈ నీ ఉంది కదా, నీని కిందికి ప్రెస్ చేయాలి, ఫ్లోర్ కి టచ్ అవ్వాలి. సో అలా ఫస్ట్ ఎక్సర్సైజ్ కి పిల్లో వద్దు. సో we can do it like this.
సో మామూలుగా అయితే మనకు ఇది కొంచెం రైజ్డ్ వస్తుంది, పైకి వస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇలా కాంట్రాక్ట్ చేసి, I'll show it in the second phone where I have logged in. Yes. సో సెకండ్ ఫోన్ లో నుంచి నేను చూపిస్తున్నాను. ఎస్. సో ఇలా ఉంది కదా కాళ్ళు. దిస్ కిందికి వెళ్తుంది చూడండి. నౌ ఐఎమ్ ప్రెస్సింగ్ ఇట్ ఆన్ టు ద ఫ్లోర్. నవ్ సో ప్రెస్ చేసి వదులుతూ ఉన్నాను, నేలకు ప్రెస్ చేసి వదులుతూ ఉన్నాను. అండ్ ఈ లెగ్ కొంచెం ఫుట్ స్ట్రైట్ పెడుతూ ఉన్నాను, ఫుట్ స్ట్రైట్ పెడుతూ ఉన్నాను. అంటే ఎప్పుడైతే కింద ప్రెస్ చేస్తానో అప్పుడు ఈ మజిల్స్ అన్ని టైట్ అవుతాయి. అండ్ వదులుతూ ఉన్నాను అండ్ ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మై థింగ్ అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ ఆల్సో. సో ఇలా ఐ థింక్ ఐ కెన్ షో ఇట్ లైక్ దిస్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ విజిబుల్ ఉందా, తెలుస్తూ ఉందా మీకు, అర్థం అవుతుందా నేను చూపించేది? మాకు తెలియడం లేదు మ్యామ్, ఒక్కసారి వన్స్ అగైన్ మ్యామ్. సరే, ఎలా నేను ఇంకొక ఫోన్ లో లాగిన్ అయ్యాను, దాన్ని చూడండి అక్కడ. ఓకే మ్యామ్. ఫోన్ అంటే రెండు ఉన్నాయన్నమాట. ఓకే ఓకే. ఈ కాళ్ళు ప్రెస్ చేస్తూ ఉన్నాను, అంటే ఈ నీస్ ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది కదా. సో ఇలా దీన్ని వేసి ఒత్తుతూ ఉన్నాను కింద నేలకి. మనం యూజువల్ గా చేస్తూ ఉంటాం ఇలాగే. అండ్ కొంచెం పైకి అండ్ ప్రెస్ చేస్తున్నాను నేలకి. మీరు మీ మీ ఈ ఈ పార్ట్ని నేలకు ప్రెస్ చేయండి. యూజువలీ తగలదు, అది కిందికి తగలదు. ఒకవేళ మీరు ఇది పెట్టుకున్నారు అంటే దీని అర్థము ఈ పిల్లోని కిందికి పుష్ చేయాలి, కిందికి కిందికి వేసి ప్రెస్ చేయాలి దాన్ని. అండ్ అగైన్ కమ్ అప్, ప్రెస్ 1 2 3, come up, press 1 2 3, come up. So likewise do it for 10 times, 10 repetitions. Press, release, press, release, press, release. So this you have to do it for 10 times. And same thing with the opposite leg. Press that pillow and release, press it, release. So మీరు ప్రెస్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మనకు థై మజిల్స్ టాట్ అవుతాయి. రిలీజ్. సో ప్రెస్ అండ్ కౌంట్ ఫర్ 1 2 3 అండ్ రిలీజ్. ప్రెస్ ఫర్ 1 2 3 అండ్ రిలీజ్. Press for 1 2 3 and release. Press for 1 2 3 and release. Press for 1 2 3 and release. So same thing, do it for the other leg. So once you have completed with the 10 times, this is very good knee exercise. And completely focusing on joint strengthening, knee joint strengthening exercise. So knee joint ku manaku quadriceps chala important, ee front part, and likewise back is also important. So ee rendu చాలా ఇంపార్టెంట్. మనము దాంట్లని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ డన్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఇలా హ్యాండ్స్ వెనకాల సపోర్ట్ పెట్టుకొని side, just lift the leg up and to the floor. So once you are touching the floor, it should be completely relaxed.
Once you are bringing up, it should be continuously quadriceps contraction లో ఉంటుంది. Down. 1, 2, 3. Down. 1, 2, 3. సో యాక్చువల్లీ తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టేజ్లలో ఈ లెగ్ పైన ఉన్నప్పుడు 10 వరకు కౌంట్ చేసుకునేకి ప్లాన్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కౌంటింగ్ ఓన్లీ 3. 1, 2, 3 డౌన్. 1, 2, 3 డౌన్. సో ఇలా 10 times కౌంట్ చేసుకోవాలి. 10 repetitions చేయండి. సో వన్స్ యు ఆర్ డన్ విత్ ద 10 repetitions, do with the other leg. 10 repetitions అయిపోతూనే do with the other leg. Lift and down. Start doing that. I'm seeing you. Start doing 10 times. Yes, change. అలాగే 10 times చేయండి. షా మేడం. Padmaja garu. So once you are done with those things, that knee strengthening exercise, ఇంకొక knee strengthening ఉంది. So before going on to that, we will do glute strengthening. Glute strengthening lo, we will just lie down on the floor. We just lie down on the floor and we'll raise the hip. Glute bridge. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ hamstring muscles కి tightness తెలుస్తుంది. And slowly come down. గబక్కని లిఫ్ట్ అవ్వదండి. స్లోగా లిఫ్ట్ అవ్వండి. Stay on that pose and then come down. Same thing again. Come up, stay on that pose and come down. So do it for 10 times. So pose lo unnappudu ante aa position lo unnappudu count on 1, 2, 3 and then come down. Yes, that's glute bridge. Yes, these are the knee strengthening exercises. చేయండి 10 times అయిపోతుంది. Then come up again. Yes, Padmaja garu చేయండి. Usha ma'am. Count on 1, 2, 3 and slowly come down. పడుకునే చెప్తే లేచే కష్టం మేడం అంటారా పద్మజ గారు? అవును మ్యామ్. ఓకే. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దట్ ఈస్ fourth exercise. First exercise is just touching the floor, and second exercise is raising the leg, and third exercise is glute bridge, what we have done now, and fourth exercise లో ఈ పిల్లో ఇక్కడ పెట్టుకొని దీన్ని రైజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది అంటే ఇక్కడ ఇలా లెగ్ ని రైజ్ చేస్తున్నాం. 4, 5, 6. సో లెగ్ రైజ్ చేస్తున్నాను నేను పైకి. 7, 8. సో ఈ లెగ్ రైజ్ చేసి 3 అని హోల్డ్ చేసుకొని
పిల్లో పెట్టుకొని లెగ్ రైస్ చేశాను, హోల్డ్ చేసుకొని కిందికి దింపాను. లెగ్ రైస్ చేశాను, హోల్డ్ చేసుకున్నాను, కిందికి దింపాను. లెగ్ రైస్ చేశాను, హోల్డ్ చేశాను, కిందికి దింపాను. సో ఇలా 10 times చేశాను. వన్స్ ఐఎమ్ డన్ విత్ ద 10 times, అదర్ లెగ్. సో పైకి రైజ్ చేశాను, మళ్ళీ కిందికి వచ్చాను. 1 2 3. అది కూడా ఎక్సర్సైజ్ చేస్తా ఉందా మేడం డాగ్? మీతో పాటు ఎంత హ్యాపీగా అది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ రేస్ చేస్తాము అలా. సో 10 times చేయాలి ఇలా. అండ్ పొజిషన్లో ఉన్నప్పుడు 1 2 3 డౌన్. పొజిషన్లో ఉన్నప్పుడు 1 2 3 అండ్ డ్రాప్ డౌన్. సో దిస్ ఇస్ ద 4th exercise ఫర్ ద నీ. చేయండి చేయండి, కమ్ ఆన్ డూ ఇట్. సో వన్స్ యు ఆర్ డన్, దెన్ హిప్ అబ్డక్టర్స్ చేయాలి ఫర్ ద నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. అలాగే ఉండండి మ్యామ్, కిందనే ఉండండి. బికాస్ వన్ మోర్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్, మీరు ఇంకొక కాళ్ళు చేసిన తర్వాత వన్ మోర్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్ విల్ బీ ఫర్ నీ స్ట్రెంథనింగ్, దట్ ఈస్ హిప్ అబ్డక్టర్స్ అవుతుంది. సో వన్స్ యు ఆర్ డన్ విత్ దట్ బోత్ లెగ్స్, దెన్ వీల్ డూ విత్ హిప్ అబ్డక్టర్స్. హిప్ అబ్డక్టర్స్ చూడండి. కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ కమ్ డౌన్ లేటరలీ. సో ఇలా ఒక కాళ్ళ పైన ఒకటి ఇలా పెట్టుకొని ఇలా, అంటే పాదము మాత్రమే జాయిన్ అయింది, పాదం మాత్రమే కలిసాయి. మళ్ళీ దెన్ అగైన్ విల్ లై డౌన్ లైక్ దిస్. నీస్ మళ్ళీ టచ్ అవుతాయి ఇంకొక నీకి. దెన్ అగైన్ ఐ పుష్, అంటే ఇది ఇంకా కొంచెం పైకి తీసుకోవచ్చు. కమ్ బ్యాక్. 2 3. స్లోగా చేయాలి. 4 5 6 7 8 9 10. Once you are done with the 10 times, ఇంకొక సైడ్. ఎస్, కమ్ ఆన్. ఎస్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ లెగ్స్ కొంచెం ఫ్లెక్స్ చేసుకున్నాను నేను. లెగ్ ఫ్లెక్స్ చేసుకొని సో ఇలా ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఓపెన్ చేసుకొని అగైన్ ఐఎమ్ కీపింగ్ ఇట్ డౌన్. ఓపెన్ చేసుకొని again I am keeping it down. So likewise we are doing it for 10 times. Yes. So 10 times. అంటే స్లోగా చేయండి మ్యామ్, స్లోగా. అది స్లోగా కాళ్ళు కిందికి దింపినప్పుడు మనకు ఇది తెలుస్తుంది అనమాట. వెన్స్ యూ స్టార్ట్ డూయింగ్ స్లోలీ ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. అబ్డక్షన్ కానీ అడక్షన్ కానీ రెండు స్లోగా చేయాలి. ఎస్. So you can lie down on the floor and you can do like this.
but do it very slowly. Do it very slowly. So these are the 5 knee strengthening exercises. ఇంకా చాలా ఉన్నాయి knee strengthening exercises. బట్ మనకు సింపుల్ గా ఎక్కువ చెప్పే కొద్దికి మనకు అంటే బేసిక్ గా ఇట్ ఈస్ లైక్ ఆల్ మజిల్స్ వీఆర్ స్ట్రెంథనింగ్ అరౌండ్ ద నీ. సో దిస్ వాట్ ఎవర్ దీస్ 5 exercise వీఆర్ డూయింగ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంథన్ ద నీ. సో దీన్నే మనం రిపిటేషన్స్ పెంచుకోవడం కానీ లేక టైం ఆ పోజ్ లో ఉన్నప్పుడు టైం ని పెంచుకోవడం కానీ అలా చేస్తే దెన్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. సో దెర్ ఇస్ నో నీడ్ టు డూ సో మెనీ exercise, but boredom వచ్చినప్పుడు we can go for another set. So as of now knee pain ఉండే వాళ్ళకు how I have told for frozen shoulder, likewise I'm been telling for knee strengthening exercise. So చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు knee strengthening exercise ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సో దట్స్ how we have to do. ఎవరికైతే స్టేజ్ లో స్టార్ట్ అయిపోయిందో ఆస్టియోఆర్థరైటిస్ దే ఆర్ లైక్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ ప్రోగ్రెషన్ ఉండదు. ఓకే, సో నౌ విల్ కమ్ టు క్విక్లీ కమ్ టు ద దిస్ థింగ్ స్ట్రెచెస్. యాజ్ ఆల్వేస్ we will do daily. As always we are doing this butterfly exercise. Yes, same butterfly exercise we will do again. Yes, so once we are done with butterfly exercise, then we'll keep one leg straight and we will touch it onto the floor. Kudurte, I keep telling that meek ekkada emoutundi, but that extra 1 degree effort is definitely improves. Likewise, opposite leg, kallu. Yes, keep doing. So likewise, flex it, hold it or twist and do it. Yes, stay in that posture for 2 or 3. Then open widely, open your legs. Lend legs ni widely open. So once you open widely, so that little push of bending down. ఈడికి వచ్చే వాళ్ళు కొంచెం బెండ్ చేయండి కొద్దిగా నిన్నటి కాడికి and touch it onto the floor. So once you have done, you can stay in that pose for few breaths. నిన్నటి కాడికి కొంచెం ఎక్కువ చేయండి అంతే. ఓకే, then clap your both legs and clap your both legs and stand. Same thing. Touch your head to the knees. Try. కానీ 2 కాళ్ళు కలపాలి. Yes, good. తర్వాత నీ సైడ్ మనం ఫస్ట్ లో సైడ్ స్ట్రెచ్ చేయలేదు, బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా చేయలేదు కాబట్టి సైడ్ ట్విస్ట్. సో ఒక లెగ్ స్ట్రైట్ గా ఉంది, ఇంకొక లెగ్ ఫ్లెక్స్ అయింది. ఈ హ్యాండ్ ఆపోజిట్ హ్యాండ్ ఈస్ ట్రైంగ్ టు టేక్ ద ఫ్లెక్స్డ్ లెగ్ మీడియల్. సో ఇలా పుల్ చేస్తూ ట్విస్ట్ యువర్ బాడీ బ్యాక్ సైడ్. దిస్ గివ్స్ అమేజింగ్ సైడ్ స్ట్రెచ్. సో ఇలా ఫ్లెక్స్ చేసి ఇలా చేయాలి. Yes, that's it. And opposite. Yes, correct. Yes.
Hold in that position for 1, 2, 3, and come down. Yes, once you are done, then flex, lie down on the floor, and hold your both legs, and take 3 long breaths. And now twist your body. చూడండి ఇది ఈ పక్కకు వస్తూ ఉంది అండ్ నేను ఇలా ట్విస్ట్ అవుతూ ఉన్నాను. ఇఫ్ ఇట్ కమ్స్ లైక్ దిస్, సో బాడీ అలా వెళ్ళింది బట్ ఫేస్ ఈ పక్క చూస్తూ ఉంది. సో దాంతో పాటు రోల్ అప్ చేయొచ్చు. రోల్ అప్స్ ఇన్ దిస్ పోస్చర్, rolling up, yes, start rolling up, roll up saying just good. So next roll ups చేయండి, roll ups. Once you are done with the roll up, then we'll do prone, బోర్ల పడుకొని back strengthening exercises. Back strengthening exercise, Ardha Bhujangasanam. సో ఆ మిడ్ స్ట్రెచ్ అవుతూ ఉండేది ఫోకస్ చేయాలి. దెన్ ఎస్, అర్ధ భుజంగాసనం అయిన తర్వాత ఫుల్ భుజంగాసనం. సో ఫుల్ భుజంగాసనం అయిపోయిన తర్వాత చైల్డ్ పోజ్. చైల్డ్ పోజ్, చైల్డ్ పోజ్, శశంకాసనం. సో వన్స్ కొంచెం 1 degree పుష్ చేయండి, 1 degree పుష్ చేయండి. ఓకే, సో దెన్ ఫర్ అప్పర్ బ్యాక్, ఇది లేకపోతే దిస్ వే, that is for upper back. Once we are done with that, ఫస్ట్ లో చేసిన ఒక 2-3 stretches చేసి రెండు హ్యాండ్స్ క్లబ్ చేసి, సింగిల్ హ్యాండ్, ఎస్, సింగిల్ హ్యాండ్, అనదర్ హ్యాండ్ క్లబ్ చేసి ఎస్. సో ఒక్క బ్రీదింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ వన్ నాడి శోధన చేసి 5 times we will wind it off by thanking the God. Exercise routine. So నాడి శోధన 5 times చేస్తాము. లెఫ్ట్ nostril to right nostril, right nostril to the left nostril.
Yes. Once we are done with the Nadi Sodhana, then we'll thank the God for allowing us and giving us that time and that energy and that facilities, resources to do exercise and keep health as priority one during all of our youth. So with this, we'll complete the exercise session and we'll take learnings for today. We'll take learnings for today. Yes. సో రోజు మనము ఒక్కొక్కటి మన హెల్త్ విషయం నేర్చుకొని మనము హెల్తీగా అవుతూ ఉన్నాము. అందులో భాగంగా మనము ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎంత యాక్టివ్గా ఉండాలి రోజులో అని తెలుసుకున్నాము. ఎలా తినాలో అనే దాని గురించి తెలుసుకున్నాము. అండ్ నిద్ర ఎలా ఉండాలి మనది అనే దాని గురించి కొంచెం తెలుసుకున్నాము. అలాగే మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అయితే మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ కానీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కానీ మనకు తగిన ఫ్రెండ్స్తో లైక్ మైండెడ్ పీపుల్తో మనము మూవ్ అవ్వాలి. అయితే మనకు కొన్నిసార్లు ఆ ఫెసిలిటీ ఉండదు. సో అలా అప్పుడున్నప్పుడు ఆన్లైన్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఆన్లైన్లో మనకు మన ఫ్లోకి మ్యాచ్ అయ్యే పీపుల్ చాలా మంది కమ్యూనిటీస్ ఉంటాయి. సో అలాంటి ఒక కమ్యూనిటీతో మనము బాండ్ అయ్యి ఉండాలి. అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఎక్కడైతే మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉన్నాయో దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ యువర్. సో కొన్నిసార్లు మన ఓన్ రిలేటివ్స్ కానీ సో సపోర్టింగ్ ఉండదు. సో సో అలా ఉన్నప్పుడు మనము మనము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి we can always bond with the gel with the people whom we are ఆ సింక్రోనీ ఉంటుందో వాళ్ళతో పాటు మనము సింక్రోనీ అవ్వాలి. సో అలాంటి ఫ్రెండ్స్ ని మనం పెట్టుకొని ఉండాలి. అండ్ ఇంకా హెల్త్ విషయంకి వస్తే మనము తినే ఫుడ్లో మనకు ప్రోటీన్స్ ఉందా, వెజిటబుల్స్ ఉన్నాయా, కార్బోహైడ్రేట్స్ కొంచెం ఉన్నాయా. సో వెజిటబుల్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, సో ఇవి ఫ్యాట్స్ ఉన్నాయా, ఫ్యాట్ లో గుడ్ ఫ్యాట్ ఇవి ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ప్రతి మీల్లో కూడా మనము ఇవన్నీ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయా అనేటి మనం చెక్ చేసుకోవాలి. చాలా సార్లు మనం అనుకుంటాము తినకుండా ఉంటే తగ్గుతాము అని. అది రైట్ స్ట్రాటజీ అవ్వదు. మనము తినిన రైట్ ఫుడ్ని తీసుకుంటూ మనము హెల్దీగా ఉండాలి. అందుకు ఏది తినాలో తెలుసుకోవాలి. సో తినకుండా ఉంటే ఎవరైనా బరువు తగ్గిపోతారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఈటింగ్ ద రైట్ థింగ్స్ అండ్ energizing yourself and losing weight, so all should go hand in hand. So this is the today's tip actually. And మనము ఎక్కువగా అండ్ ఇంకొకటి ఫాస్టింగ్ చేస్తూ ఉంటాము. ఫాస్టింగ్ లైక్ ఏకాదశి అని. సో అలా ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఫాస్టింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ మనము తినే కూర్చున్నప్పుడు మనము గబా హరిబరిగా అమ్మ పొద్దు నుంచి ఏం తినలేదు అని ఫుల్లుగా తినకూడదు. 80% తినాలి. అలాగే స్లోగా తినాలి. హౌ టు ఈట్ అని తెలుసుకున్నాము.
స్లోగా తినాలి, ఫుల్గా తినకూడదు. సో అలా నెమ్మదిగా మనం తిన్నప్పుడు, అంటే నేను ఫాస్టింగ్ చేశాను, నేను ఫుల్ అయిపోయింది, నేను ఐ డిజర్వ్, ఎందుకంటే 2 మీల్స్ స్కిప్ చేసేసాను, బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్, నైట్ ఇంకా హ్యాపీగా తినచ్చు అని ఆతృతంగా తినద్దండి. స్లోగానే తినాలి ఎప్పుడూను. సో ఈ టిప్స్ ని గుర్తుపెట్టుకోండి. మన ఎన్విరాన్మెంట్ అండ్ మన తింటూ ఉండే ఫుడ్ లో కంటెంట్స్ ఇవన్నీ ఉన్నాయా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఫాస్టింగ్ చేస్తే, ఫాస్టింగ్ యాక్చువల్లీ ఈటింగ్ రైట్ ఈస్ వాట్ ఈస్ వి షుడ్ నో. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఫాస్టింగ్ చేస్తే ఆ ఫాస్టింగ్ మనం బ్రేక్ చేసేటప్పుడు మనము ఎటువంటి శ్రద్ధలు, ఎటువంటి థింగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి, పాటించాలి అనేటి మనం ఈరోజు తెలుసుకున్నాము. అండ్ మనము పాండ్ అయితే కాదు, రివర్, మనమంతా రివర్స్. సో వి నీడ్ టు బి మూవింగ్, కీప్ మూవింగ్. తిరుమల ఈజ్ ఆల్రెడీ మూవింగ్. వెళ్తూ ఉన్నాడు పొలానికి. దట్స్ గ్రేట్. సో విత్ దిస్ వి వుడ్ లైక్ టు ఎండ్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.